ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈరోజు దేవుడు మాతో ఏ మాటల్ని మనం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకుందాం. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. మార్కు గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. అంటే దేవుడు ఈడ ఏం మాట్లాడుతున్నాడంటే, తన ప్రాణమును తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా స్వార్థ నిమిత్తము, నా పని నిమిత్తము ఎవరైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటారో వారు తన ప్రాణాన్ని రక్షించుకుంటారు అన్న విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేని వలన మనం నేడున్న సమాజంలో చూడగలిగితే, నేడున్న మనుషులు తన శరీరానికి ఏదైనా చిన్న గాయం తగలగానే ఎంతో విధాలుగా దానికి పోగొట్టడానికి ఎంతో విధాలుగా ఆలోచన చేస్తాడు. మరి ఇంకా తన ప్రాణం పట్ల ఉన్న ఆసక్తి, తన ప్రాణం పట్ల ఉన్న ప్రేమ ఎంతో విధంగా చూపిస్తాడు. మరి ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తన ప్రాణాన్ని రక్షించుకోవాలని నువ్వు అనుకున్నావు అనుకో, నీ ప్రాణాన్ని నువ్వు ఆటోమేటిక్గా పోగొట్టుకుంటావు. నీ ప్రాణం పట్ల నువ్వు ఆశలు కలిగి ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ ప్రాణాన్ని నువ్వే తీసేసుకుంటావు అన్న విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇంకా దీనికి ఎగ్జాంపుల్గా మీకు ఒక మాట నేను చెప్తాను. నిన్న 2025 జనవరి 22వ తారీఖున జలగావ్ అంటే మహారాష్ట్రలో ఒక సంఘటన జరిగింది. ప్రేమ దేని వల్ల మీ అందరికీ తెలుసు అనుకుంటాను. ట్రైన్లో వాడు ప్రయాణం చేసేటప్పుడు రైలు భోగిలో మంటలు వచ్చాయని చైన్ లాగి తన ప్రాణాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో, మేము ఈ మంటలో ఏడ కాలిపోతామన్న ఉద్దేశంతో తమ ప్రాణాలని కాపాడుకోవాలని చైన్ లాగి బయటికి దుంకే లోపల, బయటికి దిగి పక్కన పోయే లోపల వేరే ట్రాక్ పైన వేరే ట్రైన్ వచ్చేసి గుద్దిన విషయం మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అంటే ఈ ట్రైన్లో ఉంటే మా ప్రాణాలు పోతాయని చైన్ ఎక్కి తన ప్రాణాలని రక్షించుకోవాలని ఎంతో ప్రయాసపడి, ఎంతో ఇబ్బంది పడి చైన్ లాగి కిందికి దిగి మా ప్రాణాలను మేము కాపాడుకున్నాంలే అనుకునే లోపల తమ ప్రాణాలను వారే తీసేసుకున్నారు. అంటే వారు అనుకున్నారు మా ప్రాణాలని మేము కాపాడుకున్నామనేసి వాళ్ళు అనుకున్నారు. కానీ వారు కన్ను మూసి కన్ను తెరిసే లోపల శవాలుగా మారిపోయింది. అంటే మేము దేని వల్ల మన ప్రాణం పట్ల ఆశ మనకు ఉండకూడదు. మన ప్రాణం దేవుని పని నిమిత్తమై ఉండాలి. మేము చేసిన పాపాలను బట్టి, మేము చేసిన క్రియలను బట్టి, మేము చేసిన దోషాలను బట్టి యేసుక్రీస్తు వారు తన చివరి బొట్టు వరకు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని మా కొరకు సిలువలో కార్చాడో, అంటే ప్రాణం అంటే రక్తం. మేము చేసిన పాపాలను బట్టి, మేము చేసిన తప్పులను బట్టి యేసుక్రీస్తు వారు చివరి బొట్టు వరకు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని సిలువలో కార్చాడో, అదే విధంగా మేము కూడా మా సహోదరుల నిమిత్తమై మా ప్రాణాలు పెట్టబద్దలమై ఉన్నాము గనక గమనించండి, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడో, మనము కూడా మా సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దలమై ఉన్నాము గనక ప్రాణం పైన ఆశలు పెంచుకోక దేవుని పని నిమిత్తము, సువార్త నిమిత్తము మా ప్రాణాలని ఉంచాలని కోరుకుంటూ దేవుని పనిలోనే, ఆయన పనిలోనే మా ప్రాణాలు ఉంచాలని, శరీరం పైన ఆశలు అవి సంపాదించాలా ఇవి సంపాదించాలని ప్రాణం పైన ఆశలు పెట్టుకొనక ఆయన పని నిమిత్తమై మనం భూమి మీద వచ్చాము కనుక యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని
ప్రాణం పైన ఆశలు పెట్టుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు కనుక ఏ ఒక్కరు తన ప్రాణాలని రక్షించుకోవాలని అనుకొనక తన ప్రాణాలని యేసుక్రీస్తు వారి నిమిత్తం, మన సహోదరుల నిమిత్తం, దేవుని పని నిమిత్తమై పోగొట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.